పథకాలన్నీ పేపర్‌లోనే ఉన్నాయని మాకు ఇప్పుడు దాకా ఇంటి దాకా రాలేదండి. హ్మ్. ప్రతి ఆయనకిచ్చిన పథకాలన్నీ పేపర్‌లోనే ఉన్నాయండి. హ్మ్. ఒక 100 సార్లు మేము జిరాక్స్‌లు తీసి మేము గ్రామ పంచాయతీలో ఇస్తున్నాం గానీ, మాకు ఎలాంటి అసలు ఆ పథకాలు మాకు అవలంబిస్తున్నాయి, మా ఇంటికి దాకా వస్తున్నాయంటే రావడం లేదండి. హ్మ్. ఇంకోటొచ్చేసి ఇప్పుడు మాకు ఇది చెక్ విషయం గురించంటే ఇప్పుడు డైరెక్ట్‌గా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు 8 ఎకరాలు ఎండిపోయిందని చెప్తున్నారు కదా! గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ మీకు ఎలాంటి మేమున్నాం. సంతోషంగా ఎలాంటి బతికినాం. కష్టాలు లేదు. 8 ఎకరాలు బరాబర్ కష్టాలు లేవు మాకు. పండించిల్లు అని చెప్తున్నారు. అవును సార్. హ్మ్. సో, సార్ ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? నష్టపరిహారం చెల్లించాల్సిందే అండి. అందరు రైతులకు చాలా మంది ఇక్కడ ఉన్న రైతులందరికీ పంటలు బాగా ఎండిపోయినాయండి. హ్మ్. అందరూ పంటలనే నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నారండి. అంటే వ్యవసాయాన్ని నమ్ముకొని ఒక కెనాలి కాలువను నమ్ముకొని పంటలేసుకున్నారా? అవును సార్. కెనాల్ కాలువని వేసుకొని పంటలేసుకున్నాం సార్. అంటే మనకు కొద్దిగంత బోర్లున్నాయి సార్. అలాగే కెనాల్ కాలువలొస్తాయనే ధీమాతోటే ఏసుకున్నాం సార్. గత ప్రభుత్వం రిలీజ్ చేసింది సార్. 2 సంవత్సరాలుగా రిలీజ్ చేసినప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే మాదిరిగా రిలీజ్ చేస్తున్నాననే ధీమా